నమస్కారం. ఇప్పుడు మనతో ప్రత్యూష గారు ఉన్నారు. భీమవరం నుంచి వస్తున్నారనమాట. తను పిల్లల కోసం మన దగ్గరే చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫోన్లోనే టచ్లో ఉన్నారు. అక్కడే చూపించుకుంటున్నారు. డెలివరీ కోసం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చేస్తున్నారు. తన ఒక ఫెర్టిలిటీ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే అండి, నా పేరు ప్రత్యూష. నాకు 2015లో మ్యారేజ్ అయింది. నేనేమో 2025లో కన్సీవ్ అయ్యాను. అంటే 10 ఇయర్స్ దాటిపోయింది ఆల్మోస్ట్. మేడం దగ్గరికి అయితే నేను 2019లో వచ్చాను మేడం. వచ్చిన తర్వాత 1 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో ఏమైందంటే ఫస్ట్ టైము 20 జూలైలో ఎక్టోపిక్ అయిందండి నాకు. అంటే ట్యూబ్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. కానీ చాలా ఎర్లీ డిటెక్షన్ మేడం. 1 వీక్కే, 5th వీక్కే తెలిసింది. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు, అదేంటమ్మా నీకు ఎక్టోపిక్ అని ఎలా తెలిసిపోయింది అప్పుడే అని. అంటే అప్పుడు ప్రేమలత గారు ఉండేవారండి నాకు కౌన్సిలర్. ఓకే. సైడ్ అలాగ పిన్నుతో పొడిచినట్టు పెయిన్ వస్తుంది కదమ్మా, వెంటనే నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. వెళ్తే ఎక్టోపిక్ అన్నారు. అంటే మెడిసిన్తో క్లియర్ అయిపోయింది మేడం అప్పుడు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 21 మార్చ్ మళ్ళీ లెఫ్ట్ ట్యూబే, మళ్ళీ నెక్స్ట్ ఎక్టోపిక్. ఇప్పుడు ట్యూబ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు లెఫ్ట్ ట్యూబ్ తీసేశారు. అంటే అప్పటికే 4 ఇయర్స్ అయిపోయింది మేడం మ్యారేజ్ కదా. ఇలా జరిగింది ఏంటి అని అనుకున్నాం. తర్వాత బాగా డిప్రెషన్. సో ట్రీట్మెంట్ ఆపేసాను మేడం. అంటే ఇంకెక్కడికి, అంటే వస్తే ఇక్కడికే లేకపోతే ఎక్కడికి లేదని ఫస్ట్ డిసైడ్ అయిపోయాను. కాబట్టి 23rd దాకా నేను ఎక్కడ చూపించుకోలేదండి, ఇట్లానే ఉండిపోయాను. తర్వాత మళ్ళీ నాకే అనిపించింది మనం వదలకూడదు, మళ్ళీ ట్రై చేయాలి అని. సో మళ్ళీ మేడం దగ్గరికి నేను రావటం మొదలుపెట్టాను. అలా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీ సపోర్ట్ మేడం, కృష్ణవేణి మేడమ్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. జ్యోతి మేడమ్, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, సింగిల్ ట్యూబ్తో ఉన్న వాళ్ళు చాలామంది మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే అన్నారు జ్యోతి మేడం. నేను అప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. పైగా నేను 2 మగపిల్లల్ని కన్నాను అని చెప్పినప్పుడు నిజమే కదా, అసలు ఎవరు లేకపోతే మనం భయపడాలి, మన కళ్ళ ముందు ఉన్నారు కదా. తర్వాత కొంతమంది విజయ గారు, కొంతమంది వీడియోస్ నాకు షేర్ చేశారు. సరే మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, ఇలా వదలకూడదు, మళ్ళీ మనం పట్టుదలగా ప్రయత్నం చేయాలి, అంతేగాని ఐవీఎఫ్లు వీటికి వెళ్ళకూడదు, న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి అని బాగా అనుకున్నాను మేడం. అలా అనుకుని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ స్కానింగ్లు అన్నీ చేసినప్పుడు అంత బాగుందమ్మా, పాప నీకు ఎన్ని సంవత్సరాలు అయ్యింది ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఏజ్ ఎంత అన్నది పక్కన పెట్టి నువ్వు ఎంతవరకు చేయగలవు అన్నది మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఇంక నేను అలాగే దాని మీదే ఫోకస్ చేశాను మేడం. మనం ఏం చేస్తున్నాం అన్నది మెయిన్, ఎన్ని ఇయర్స్ అన్నది పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది 20 ఇయర్స్కి అయిన వాళ్ళు ఉన్నారు, 18 ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, 40 ఇయర్స్ ఏజ్ దాటిపోయి కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అందుకని చెప్పి నేను బాగా డైట్, ఎక్సర్సైజ్, వీడియోస్ ఎక్కువ దాని మీద ఫోకస్ చేశాను మేడం. చేసిన తర్వాత అయినా కూడా ఎంతో కొంత నెగిటివిటీ ఉంది. ఎవరో అడగటము, లేకపోతే ఆ కారణం వల్ల రాలేదు మీకు అని రకరకాలుగా. అప్పుడు నేనేం చేశానంటే, ఇలా కాదు, ఎక్కడో నేనే వెనకబడ్డాను, ఇదంతా రీజన్ కాదు, ఏజ్. ఓకే. ఇన్ని సంవత్సరాల మ్యారేజ్ కాదు, నేను ఎక్కడో ఆలోచనలో ఇరుక్కుపోయాను, గుంటలో పడ్డాను. ఆ గుంటలోంచి నేనే బయటికి రావాలి. హెల్ప్ బయట నుంచి లేదు మేడం, మన నుంచే రావాలి. కాబట్టి హెల్ప్ మీరు ఇస్తారు, కానీ తీసుకునే స్థాయిలో మనం ఉండాలి. కాబట్టి నేను బయటికి రావాలి. ఎలా రావాలి అంటే మీరు చెప్పారు, నేచర్ని అడగాలి, ఒకటి భగవంతుడిని ప్రార్థించాలి, ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి, నీకు ఏదైనా దుఃఖం అంటే పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే నువ్వు బయటికి వస్తావు అని చెప్పి
అప్పుడు నేను దాన్ని బాగా తీసుకున్నాను. మనం ఏం చేయాలి? సరే, డైట్, ఎక్సర్సైజ్ బాగా చేశాను. ఎక్కువ వీడియోస్ చూసేదాన్ని మేడం. చూసిన దాన్ని నేను ఒక వీడియో తీసుకుంటే వాళ్ళు ఏది బెస్ట్ పాయింటో రాసుకోవటం డైరీలో. వీళ్ళు ఇది చేశారు కాబట్టి వచ్చింది. నేను చేస్తే వస్తుంది. కానీ నేను ఇంకెందుకు చేయలేకపోతున్నాను? ఏ ఆలోచన నాకు అడ్డుగా ఉంది. ఆలోచన రాసి మీరు నెగిటివిటీ రాసి కాల్ చేయమని చెప్పారు. అలా కాల్ చేశాను మేడం. అలా నెగిటివిటీ రాయటం, కాల్చటం. నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి, మంచి బుక్స్ చదవాలి. చదవాలన్నప్పుడు నేను దగ్గర 2023 దాటిన తర్వాత శారదామాత జీవిత చరిత్ర ప్రతిరోజు చదివేదాన్ని. చదవటం ఎక్కువ, అదే బుక్ చదవటం, అందులోనే ఎక్కువ పార్టిసిపేట్ చేయటం, భగవంతుడికి సంబంధించిన విషయాలు. పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా పూజ చేసుకోవటం. నెక్స్ట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ బుక్స్ చదవటం, లేదా ఏమైనా ప్రవచనాలు వినటం. ఇది తప్ప అసలు 2 years వేరే థాట్ లేదు. లేదు మేడం. ఆ తర్వాత నేను ఏం చేశానంటే రామాయణం చదవటం స్టార్ట్ చేశాను. బ్రేక్ లేకుండా ప్రతిరోజు రామాయణం చదవటం, ఇలా చేయటం. అలాగే శివుడి పూజ, 16 సోమవారాలు, 16 సోమవారాల వ్రతం అది చేశాను మేడం. అది చేసినప్పుడు ఏంటంటే నెమ్మదిగా నాలో ఒకలాంటి పాజిటివిటీ, నాకు తెలియకుండానే చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు నెమ్మదిగా నేను ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టాను. నెగిటివిటీ నెమ్మదిగా పోయింది. దీని గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను. అనుకోకుండా కొన్ని దేవాలయాలు, ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో శివాలయాలన్నీ చూశాను మేడం. చిదంబరం, అరుణాచలం, శ్రీకాళహస్తి. అసలు అది ప్లాన్ కాకుండానే వెళ్ళాను. అవన్నీ వెళ్ళినప్పుడు ఒకలాంటి డివైన్ ఎక్స్పీరియన్స్. ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు అనేవారు కదా, ఏదైనా దేవాలయానికి వెళ్తే మనం అక్కడ ప్రే చేయాలి. కాబట్టి నాకు ఒక డివైన్ సోల్ కావాలి. నేను అన్నీ దాటిపోయాను, నాకు కావాలి అని. అలా చేసినప్పుడు కూడా అక్కడ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నేను చూసాను మేడం. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివాలయంలో అర్చకులు నన్ను పిలిచి చేతికి ఒక బిల్వ దళం ఇచ్చారు. అమ్మవారి గుళ్ళోనేమో అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన కలువ పువ్వు ఉంది కదా మేడం, అది తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ అర్చకులు తెర వేసి అర్చన చేస్తా ఉంటే లలితా సహస్రం చదివానండి నేను. వచ్చి మేడం అది చదువుతా ఉంటే ఆయన తెర తీసి బృహదీశ్వరాలయం తంజావూరు బృహన్నాయికి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు తెర వేసి ఆయన లలితా శాస్త్రం పెట్టుకొని ఫోన్లో ఆయన అభిషేకం చేస్తున్నట్టున్నారు లోపల. నేను గట్టిగా పైకి చెప్తా ఉంటే ఆయన తెర తీసి చూసి నవ్వి సైగ చేసి ఉండమని అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన కలువ ఇచ్చారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అమ్మవారి కట్టిన చీరలు ఉంటాయి కదా మేడం, ఆ చీరలు కూడా తీసుకొచ్చి మడత పెట్టమని చేతికి ఇచ్చారు ఆయన. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కసారి ఇవ్వండి, కళ్ళకు అద్దుకుంటాం అంటే అదంతా బ్లెస్సింగ్ అనుకున్నాను మేడం. అనుకున్నాను అంటే శివుణ్ణి ఆరాధించడం వల్ల శివాలయాలు చూశాను కాబట్టి ఆ పూజ మీద ఒకలాంటి నమ్మకం వచ్చిందండి నాకు బాగా. చాలా అంటే భగవంతుడు ఉన్నాడు, మనం ఏదైనా చెప్తే అది ఆయనకి రీచ్ అవుతుంది. 16 సోమవారాలు ఉపవాసం అంతా అయిపోయింది. అప్పుడు రామాయణం కూడా చదువుతాను కదా మేడం, రామాయణం కూడా చక్కగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏమైందంటే కరెక్ట్గా రామాయణం కంప్లీట్ అయింది. అదే ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి కళ్యాణం చేస్తారు. ఆ రోజే కంప్లీట్ అయింది మేడం. ఆ సత్యనారాయణ స్వామి అక్షంతలు ఇచ్చారు నాకు, దేవుడి దగ్గర అక్షంతలు. అందులో నామం వచ్చింది. సత్యనారాయణ స్వామికి కళ్యాణంలో నామం పెడతారు కదా మేడం, కళ్యాణ తిలకం, ఆ నామం వచ్చింది. ఇది మళ్ళీ చాలా విచిత్రంగా డివైన్ అనుకున్నాను. విచిత్రం ఏంటంటే మళ్ళీ శ్రావణ మంగళవారం రోజు
తాబేలు వచ్చింది మేడం. ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు. ఓకే ఓకే లక్ష్మీదేవి అంటారు కదా. అంటే అప్పటికి నేను ఒక 15 రోజుల ముందు నుంచి విష్ణు సహస్రం చదువుతున్నా. ఓ విష్ణు సహస్రం చదువుతున్నాను. ఇవి 2 వచ్చినాయి. ఇది కూడా ఒకలాంటి బ్లెస్సింగే కదా అని అనిపించిన తర్వాత సరే అని అనుకున్నానండి. మళ్ళీ ఈ ఇయర్ కూడా షోడశ సోమవారాలు స్టార్ట్ చేశాను, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని బట్టి. అప్పుడు ఎందుకో అనుకున్నాను నేను 5వ సోమవారం ఎలా అయినా నేను చూస్తాను, డబల్ లైన్. మనసులో వచ్చేసి ఎందుకు అనుకున్నానో తెలియదు మేడం. అనుకున్నాను పీరియడ్ 17th 18th రావాలి, రాలేదు. రాకపోతే మామూలుగా అయితే ఇది వరకు ఎప్పుడు భయం, ఏమవుతుందో ఈ రోజు ఏమవుతుందో, ఆ భయం ఏమీ లేదు మేడం ఈసారి. లేదు. సర్లే రాలేదు, మేడం చెప్పారు కదా, వచ్చేదైతే వస్తుంది, రానిదైతే రాదు. అంటే నేను ప్రార్థించాను 5వ సోమవారం నిలబడాలని. అవుతుందా లేదా అని డౌట్ లేదు. నేను అనుకున్నాను అవుతుందా లేదా, 5వ సోమవారం వస్తుంది, అసలు ఆ థాట్ లేదు. 25th జూలై సోమవారం అండి, 5వ సోమవారం. నాకు అప్పటికి డేట్ మిస్ అయ్యి 6 days అవుతుంది. కాబట్టి టెస్ట్ తెచ్చుకున్నాను కదా అని చెప్పి అప్పుడు కూడా టెన్షన్ పడలేదు మేడం. నైట్ నిద్రపోకపోవటం ఏమి లేదు. అంతకుముందు ఉండేది బాగా మేడం. ఇంకా డేట్ 20 days ముందు నుంచే భయం, ఏమవుతుందో. ఒక ఫస్ట్ 10 days కొంచెం పీస్ఫుల్గా ఉండేది దాన్ని. మళ్ళీ 11th day నుంచి అప్పుడే 11th day 12th day ఏమవుతుందని ఆ సండే కిట్ తెచ్చుకున్నాను. నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. పైగా ఆ జర్నీ అంటే భయం. ఒకప్పుడు డేట్ దగ్గరగా ఉంటే బండి ఎక్కడం భయం, దిగటం భయం, కూర్చోవటం భయం. అదేమి లేదు. నేను మా హస్బెండ్ ఒకటే తెచ్చుకున్నాను. పైగా డౌట్ కూడా లేదు. ఒకటి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత మామూలుగా ఇంట్లో పెట్టేసి పడుకున్నాను. బాగా నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున మామూలుగా అంటే అప్పుడు ఎర్లీగానే లేచిదాన్ని మేడం, 4:35కి. కాబట్టి అలాగే మెలకు వచ్చింది. లేచాను కాబట్టి యూరిన్ టెస్ట్ చేసుకుందామని జస్ట్ అందులో ఒక టెస్ట్ డ్రాప్ వేసి నేను దాని వైపు కూడా చూడలా, అది అక్కడ పెట్టేసి నా పని వాష్రూమ్కి అది వెళ్ళి వచ్చేసిన తర్వాత ఎందుకో అని రిజల్ట్ చూస్తే డబల్ లైన్ వచ్చింది. అప్పుడు కూడా నాకు అసలు సంతోషం అనిపించలేదు, ఇది జరిగింది ఏంటి అని అనిపించలే. మనస్సు అంతా చాలా నిశ్చలంగా, ఒకలాంటి ప్రశాంతత. అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేనేం మాట్లాడా, లైట్ కూడా ఆన్ చేయలేదండి. వచ్చి మామూలుగా పడుకున్నాను. మళ్ళీ 4:15 ఎంతో అయింది. మా హస్బెండ్ అనుకున్నారు చెక్ చేసుకుంది, మళ్ళీ నెగిటివ్ వచ్చింది రిజల్ట్. మళ్ళీ నేను ఏమన్నా అంటే బాధపడుతుంది అన్నట్టు ఆయన ఏం మాట్లాడలా. నేను జస్ట్ ఆయన్ని ఫోన్ లైట్ ఆన్ చేసి లేపి చూపించాను. చూపిస్తే చాలా ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎంత సైలెంట్గా, నువ్వు లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంటే రిజల్ట్ ఏమి రాలేదేమో, మళ్ళీ నువ్వు బాధపడతావని నేను అడగలేదు. ఏమీ లేదు, వచ్చింది, నాకు తెలిసి ఇది వస్తుందని, నాకు అది వస్తుందని తెలుసు అని కదా. చాలా చాలా సంతోషం. తర్వాత ఇంకా అసలు భయం అనేది లేదు. అప్పుడు ఆ రోజు కూడా నేను ఉపవాసం ఉన్నానండి, పూజ చేశాను. ఆ రోజు సాయంత్రం దాకా ఏమి తినలా, ఉట్టి ఫ్రూట్స్ మాత్రమే తింటాను. షోడశ సోమవారాలు అంటే సాయంత్రం పూజ ఉంటుంది. కృష్ణవేణి మేడంకి పెట్టాను మేడం పిక్, ఇలా వచ్చింది అని చెప్పి నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా సెలవు పెట్టలేదండి నేను. మామూలుగా అయితే భయం, మెట్లు ఎక్కాలి, 4-5 సార్లు ఎక్కాలి, నిలబడి పాఠం చెప్పాలి. మామూలుగా వెళ్ళిపోయాను మేడం 9ంటికి. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను క్లాస్లో ఉన్నాను. ఎవరిదో కొత్త నెంబరు అని చెప్పి లిఫ్ట్ చేయలేదండి. ఫోన్ పాఠం చెప్తున్నాను కదా, ఇప్పుడు లిఫ్ట్ చేయకూడదు, బ్రేక్లో చేద్దామని చెప్పి పెట్టేసిన తర్వాత చూస్తే ఆండాల్ మేడం ఫోటో ఉంది. అయ్యో మేడం చేశారని చెప్పి గబగబా బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తే, పాప కంగ్రాట్స్, కానీ ఒకసారి నువ్వు స్కానింగ్కి వెళ్ళి వచ్చేస్తావా అంటే, అంతకుముందు 2 సార్లు ట్యూబ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎక్కడొచ్చింది అన్నది నువ్వు క్లారిటీ తీసుకోవాలి కదా అని. అప్పుడు కూడా నేను టెన్షన్ పడలేదు మేడం, ఎందుకంటే నాకు ఈసారి వస్తే యూనివర్సిటీలోనే వస్తుంది. అది చాలా స్ట్రాంగ్గా కిందకు వచ్చి సరే అని చెప్పి, అయినా మార్నింగ్ టైం ఇంకా కుదరదు కాబట్టి ఆఫ్టర్నూన్ వెళ్దామని చెప్పి సీఎల్ పెట్టేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి, మేడం ఫోన్ చేశారు వెళ్ళమంటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోదాము మేడం చెప్పారు కదా అని. లంచ్ టైంలో వెళ్ళి మేడం తీసుకుంటే
అప్పుడు కూడా టెన్షన్ లేదు నాకు. ఆ బెడ్ మీద పడుకుని ఆవిడ ఏం చెప్తుంది, ట్యూబ్లో వస్తుంది అంటుందేమో, ఆ టెన్షన్ ఏమీ లేదు. ఆవిడ శాఖ ఉందమ్మా అన్న. శాఖ ఉంది, ఫామ్ అయింది, కాకపోతే ఫేటల్ పోలు హార్ట్ బీట్ అప్పుడే రాదు అని అన్నారు. సరే మేడం అని చెప్పేశాను, ఇంటికి వచ్చాను. మళ్ళీ మామూలుగా స్కూల్కి వెళ్ళిపోయాను మేడం నెక్స్ట్ డే నుంచి కూడా. మళ్ళీ ఏమి స్కూల్ మానటం, అయిపోయి శాఖ ఉందన్నారు, ఈసారి ఏమైపోతుందని భయం లేదు. మళ్ళీ మెట్లు ఎక్కిదాన్ని, కిందకి దిగేదాన్ని, పాఠం నిలబడే పాఠం చెప్పాను, కంటిన్యూస్గా చెప్పాను, నోట్స్ రాశాను. పిల్లలతో గట్టి గట్టిగా అరవాలి కదా క్లాస్ అంటే. కంటిన్యూషన్ అలాగే జరిగింది. నెక్స్ట్ ఒక 4-5 డేస్ అయ్యేసరికి ఏమైందంటే మళ్ళీ అంతకు ముందులాగా కొద్దిగా ఇలా పొడిచినట్టు పెయిన్ అనిపించింది. అదేంటి మళ్ళీ పెయిన్ అనిపిస్తుంది అంటే, ఆ మేడం ఏమన్నారంటే, అమ్మ హార్ట్ బీట్ వస్తే మనం కన్ఫామ్గా చెప్పేయచ్చు మీకు యూట్రస్లోనే ఉంది అని. అదొక్కటి వస్తే మనం క్లారిటీ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నాకు అప్పట్లాగా ఎందుకు రిపీట్ అయింది అంటే, మేబీ నేను ఎక్కడో మళ్ళీ అదేమన్నా ఉందేమో మనసులో కొంచెం. సరే ఇలా కాదని చెప్పి మళ్ళీ కృష్ణవేణి మేడం ఫోన్ చేశాను. మేడంని అడిగి చెప్తాను పాప అన్నారు. అంటే 7 తర్వాత వాళ్ళు స్కానింగ్ తీసే డాక్టర్స్ ఉంటారు మేడం. నేనేం చేశానంటే మా హస్బెండ్తో, లేదు వెళ్ళిపోదాం, ఈలోపు మేడం ఎలాగో కాల్ చేస్తారు కదా మనకి అని చెప్పి మేము బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే దారిలో ఉండగా మళ్ళీ ఫోన్ వచ్చింది మేడం, మీరు కూడా వెళ్ళమన్నారు. అప్పుడు కూడా టెన్షన్ పడలేదు మేడం. నేను అప్పటికి జస్ట్ ఇంకా 10 days కూడా అవ్వదు ఈ శాక్ ఫామ్ అయ్యి. ఆవిడ ఎలా పెట్టగానే చూడగానే టెస్ట్ చేయగానే ఫీటల్ పోల్ ఉందమ్మా, వెంటనే హార్ట్ బీట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా ఉంది అన్నారు. అనగానే చాలా సంతోషం అనిపించింది మేడం. ఆ హార్ట్ బీట్ వినాలని కదా నాకు. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పానండి, ఇలాగా కన్సీవ్ అయ్యాను అని. అప్పటి నుంచి 28వ తారీఖు ఈ నెల స్కూల్కి మాత్రం మానలేదండి. సీఎల్ పెట్టడం కానీ, బెడ్ రెస్ట్ కానీ ఏమీ లేదు మేడం. 30వ తారీఖు అక్కడికి వచ్చాను నేను. 28 కూడా స్కూల్ అటెండ్ అయ్యాను. 29 సండే, 30 నుంచి లీవ్ తీసుకొని నేను మేడం దగ్గరికి వచ్చేసానండి. కాబట్టి అసలు ఆ భయం అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది తెలియదు కదా. కాబట్టి చాలా భయం లేకుండా జర్నీ ఎంజాయ్ చేశాను. అవును, భయం అయితే పడలేదండి. అంతకుముందు ఏది పడినా బాగా ముందే అన్నీ అయిపోయినాయేమో. చాలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేశాను. తర్వాత ప్రెగ్నెన్సీ అంతా కూడా సాఫ్ట్గా, అంటే బేబీతో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్, డివైన్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనే చెప్పుకున్నాను. లలితా సహస్రనామాలు బాగా వ్యాఖ్యానం విన్నాను మేడం. అది బాగా చేశాను. తర్వాత పాఠాలు చెప్పడం పిల్లలకి 8 hours-కి 6 hours కంపల్సరీ చేశాను. ఒక్కోసారి 8 కూడా చేశాను కంటిన్యూస్గా. స్కూల్లో కూడా అందరూ, అమ్మాయి నువ్వు ప్రెగ్నెంట్వా లేకపోతే మేమా అన్నది అర్థం కావట్లేదు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదే మేమైతే ఎప్పుడో సెలవు పెట్టేద్దాం, సెలవు తీసుకోవేంటి, 8 పీరియడ్లు ఎక్స్ట్రా వర్క్లు, ఆ బోర్డు మీద రాసేస్తున్నావు, ఒంగుని రాస్తున్నావు, ఆ పిల్లలకి గట్టిగా చెప్పేస్తున్నావు, మీ అబ్బాయి ఏమో ప్రహ్లాదుల్లో అయిపోతాడేమో, బయటకు వచ్చేసరికి ఇవన్నీ చెప్పేస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ నవ్వేవారు. కొంతమంది అయితే భయపడ్డారు కూడా. మేడం గారు మీరు అంతసేపు నిలబడకండి, కూర్చోండి పోని, లేకపోతే మీ క్లాస్ మాకు ఇవ్వండి. ఎక్స్ట్రా క్లాస్, మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్ క్లాసులు కూడా నేను ఎవరికి ఇవ్వలేదు మేడం. నేనున్నంతకాలం రికార్డ్ వర్క్తో సహా కంప్లీట్ చేసి మా హెచ్ఎం గారు కూడా అప్రిషియేట్ చేశారు. మేడం గారు అసలు ఎవరిని చూడలేదండి ఇలాగా ఇంతలా వర్క్ చేసేవాళ్ళని అని. సో అలా కంప్లీట్ చేసుకుని వచ్చాను మేడం. వచ్చారు కదా. డెలివరీ గురించి అయితే నేను బేబీకి టాక్ టు బేబీలో నార్మల్ డెలివరీ అవ్వాలని అసలు చెప్పుకోలే. దాని గురించి అసలు చెప్పుకోలే. ఏమో నాకు ఎందుకో తెలియదు కానీ నార్మల్ డెలివరీ అవ్వాలని కానీ, లేకపోతే నీ పొజిషన్ ఇలా ఉండాలని కానీ, నువ్వు నాకు డెలివరీలో సపోర్ట్ చేయాలని నేను చెప్పలా. నువ్వు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నీ హార్ట్ బీట్ బాగుండాలి, వెయిట్ బాగుండాలి, హార్ట్ బీట్ మూమెంట్స్ బాగుండాలి, హార్ట్ బీట్ బాగుండాలి, నువ్వు హెల్తీగా ఉండాలి, డివైన్ సోల్గా నువ్వు రావాలి. అంతేగాని
ఎక్కడో నాకు ఈ ఫైబ్రాయిడ్ ఉంది అని అవును. ఉంది కదా అంతే. మేడం. అవును. నేనేంటంటే సిజేరియన్ చేసుకుంటే మేడం ఫైబ్రాయిడ్ కూడా తీసేస్తారనేది తీసేస్తారు. ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి కూడా నేను మేడం చేత్తో చేయించుకుంటాను, సిజేరియన్ చేసినప్పుడు నాకు ఫైబ్రాయిడ్ కూడా తీసేస్తారు, ఇంకా తీసేస్తారు. అక్కడితో మొత్తం అన్నీ అయిపోతుంది. అయిపోతుంది అనే కానీ ఇంకా అది నార్మల్ అవ్వాలి, అవుతుందో అదే లేదో, లేదా. పొజిషన్ ఏంటి దాని మీద అసలు నాకు లేదు లేదు. మేడం. సో ఓకే. నేను చాలా హ్యాపీగానే డిసైడ్ చేస్తున్నారు. అయ్యి వచ్చాను, అంతే కదా. అలాగే చేసుకున్నాను. ఓకే. సో ఇది ఎంత టైం పట్టింది మీకు ఇట్లా కూర్చున్నా నడిచినా ఇప్పుడు చెప్తున్నారు కదా 10 days దాటిపోతేనే మనకి అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ లలితా సహస్రనామం చదవడమా లేదా వేరే శారదామాత బుక్ చదవడమా, ఎంత టైం మీరు చదివేవాళ్ళు? ఆ, దేని ఇంపాక్ట్ మీలో ఈ టెన్షన్ వదిలేదానికి హెల్ప్ అయింది? అదే మేడం, అది ఒకటి వీడియోస్ చూడటం మేడం. వీడియోస్ చూసి ఆ ఎక్స్పీరియన్స్ వినటం, రాసుకోవటం, రాసుకున్న తర్వాత దాని గురించి ఎక్కువ అంటే రీవైర్ చేయాలి మనం బ్రెయిన్ అని చెప్తారు సార్. ఆ రీవైర్ చేయటం, అలాగే మనలోనే నెగిటివ్ పాజిటివ్ ఇద్దరు ఫెలోస్ ఉంటారు, మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తే అది. కాబట్టి అప్పటి నుంచి నేను పాజిటివిటీనే తీసుకోవడానికి సరే ఇప్పుడు నేను ఇలా ఆలోచించడం వల్లే ఈ నెల నాకు పీరియడ్ వచ్చింది. ప్రతిసారి చెప్పుకునేదాన్ని, నేను ఇలా ఆలోచించి ఉండకపోయి ఉంటే నాకు నిలబడేది. అలా చెప్పుకోగా ఏమైందంటే నేను ఇంకా ఆలోచన మార్చుకోవాలి, ఇంకా మారాలి అన్నది నాకు తెలిసింది. ఎలా మారాలి అన్న దాని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయితేనే కాన్ఫిడెన్స్ వస్తుంది మేడం. అంతేగాని డైట్ ఎక్సర్సైజ్ చేయకుండా నేను మారిపోతానంటే అసలు మార్పు అనేది రాదు. ఎందుకంటే ఆ గిల్ట్ ఉండిపోతుంది, నేను ఈ నెల చేయలేదు కాబట్టి అది వచ్చే అవకాశం ఉండదు. మనం ఎంత బాగా చేస్తే అంత పాజిటివ్ వస్తుంది. నేను మే నెల చాలా బాగా చేశాను మేడం. అసలు డైట్ ఎక్సర్సైజ్ అంటే 5 to 6 మార్నింగ్, 5 to 6 ఈవినింగ్, 2 hours వాకింగ్, 40 minutes 30 minutes దాకా బటర్ఫ్లై ఎక్సర్సైజ్, 15 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది కాకుండా నెగిటివిటీని కాల్చేయటం, పూజ పొద్దున్న 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు, ఈ దేవుడికి సంబంధించిన బుక్స్ 1 to 2 hours. అంటే ఎన్ని అవర్స్ నేను దాని మీద పెట్టాను? 5 to 6 hours అండి మే నెల అంతా. కాకపోతే అప్పుడు ఏమైందంటే అంత బాగా చేసిన తర్వాత 20 ఎక్సర్సైజ్ వచ్చింది, కానీ అది రిలీజ్ అవ్వలేదు. ఆవిడ ఏమి రాశారు, ఇది సిస్ట్ అని రాశారు. నేను ఇంత చేశాను కదా, మళ్ళీ ఇది సిస్ట్ ఏంటి అని మళ్ళీ అదొక కంప్లైంట్. ఇక్కడికి వచ్చి మేడం ఇలా రాశారు మేడం, మళ్ళీ ఏంటి మేడం అంటే, పాప ఆ సైజు పెరిగినప్పుడు దాన్ని సిస్ట్ అనరు, అది సిస్ట్ కాదు, దాన్ని వదిలేయి, నీ మానాన్ని నువ్వు చేసుకో, నువ్వు చేసే వాకింగ్ ఏదో చెయ్యి అని చెప్పారు. అలా చేశాను మేడం. చేసిన తర్వాత నెక్స్ట్ జూన్లో ఇక్కడికి వచ్చినప్పుడు సింహపురి స్కానింగ్ పంపించారు మీరు. ఒకసారి నీ డౌట్ క్లియర్ అయిపోవాలి, అవ్వకపోతే మళ్ళీ నీకు కన్సీవ్ అయ్యే అవకాశం లేదన్నప్పుడు మేడం అన్నారు, ఎవరు పాప చెప్పారు సిస్టు లేదు ఏమీ లేదు, నీ యూట్రస్ చాలా బాగుంది, అయినా నువ్వెందుకు ఎంత పెద్ద ఫైల్ పట్టుకుని తిరుగుతున్నావు, నీకేంటి వచ్చిన ఇబ్బంది అన్నాక అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, నేను అనవసరంగా ఇన్నేళ్ళ నుంచి ఫైల్ అంతా మోసుకుని తిరుగుతున్నానేమో. అప్పుడు నాకు అది ట్రిగర్ అంటాను కదా మేడం, అది నాకు గట్టిగా తగిలింది అనమాట. నిజమేనేమో, నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఊరికి ఎంత బాగా చేసినా కూడా నన్ను నేను నమ్మకపోవడం వల్ల ఇలా తిరుగుతున్నానేమో, ఇది కరెక్టే, మేడం కూడా ఇదే చెప్తున్నారు, కాబట్టి దీన్ని తీసి పక్కన పెడదాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అంటే. అప్పుడు మీరు అడిగారు నన్ను, నీకేంటి ఇంకా డౌట్ అంటే, మేడం నాకు ఫామ్ అవుతుంది కానీ అతుక్కోవట్లేదని చెప్పి డౌట్ మేడం అంటే, సరే పాప నీకు మెడిసిన్ పెడతాను, బాగా అతుక్కుంటుందని. ఆ నెల నేను నిజంగా తీసుకున్నాను మేడం. ఇది ఒక్కటే ప్రాబ్లం కాబట్టి ఇది పెట్టుకుంటే నాకు ఖచ్చితంగా నిలబడుతుంది. జూన్ అలా పెట్టించుకున్నాను, మేలో పెట్టించుకున్నాను, జూన్లో పెట్టించుకోలేదు మేడం. మళ్ళీ జూలైలో పెట్టారు. ఆ పెట్టిన రోజు మీరు ఏం చేశారంటే 4 డెలివరీస్ చేశారు ఆ రోజు మేడము. 4 డెలివరీస్, అందులో 3 నార్మల్ చేశారు, 1 సిజేరియన్ చేశారు. నేను పై రూమ్లో మెడిసిన్ పెట్టించుకున్నాను. మేడం నేను వస్తున్నాను, ఆ పాపను వెళ్ళొద్దని చెప్పండి అని నా దగ్గరికి వచ్చారు మేడం. మీరు బేబీని తీసుకుని వచ్చారు, బేబీ బాయ్. నా కోరిక ఏంటంటే ఖచ్చితంగా మగపిల్లోనే కనాలి, అంటే బేబీ బాయ్ని కనాలి, మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి బాయ్ బేబీ కావాలి నాకు అని. మీరు బాయ్ని తీసుకొచ్చి ఇచ్చారు.
ఇచ్చినప్పుడు నేను మేడం నా యూట్రస్ని ఒకసారి బ్లెస్ చేయండి అవును. అని అడిగాను. అడిగితే అప్పుడు మీరు యూట్రస్ మీద చేయి పెట్టి ఒకసారి కళ్ళు మూసుకొని మీరు బ్లెస్ చేశారు మేడం. నేను ఆ రోజు తీసుకున్నాను. తీసుకున్నా. అదే నెల అదే అంతే కదా, మంత్ అదే మంత్ నిలిచిపోయింది. నిలిచిపోయింది మేడం. అంటే ఇవన్నీ నమ్మితే నమ్మకం నమ్మొద్దు. మేడం. అంతే అంతే కదా. నమ్మితే నమ్మకం. అలాగే నమ్మకంగానే నిలబడింది. ఏం ప్రెగ్నెన్సీలో కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేకుండా స్మూత్గా. లేదు అంటే ఈ ప్రీవియస్గా ట్యూబ్లో వచ్చింది, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, మనం స్కూల్కి పోయి నిలబడి పాఠం చెప్పాలి, ఆ ఏమవుతుంది పిల్లలు కూడా అది. తీసుకొచ్చి మేడం మీరు ఎక్కువసేపు నిలబడకండి చైర్లో కూర్చొని నేను వెళ్ళేసరికి వాళ్ళు చైర్ వేసేవారు పాపం. మీరు వాటర్ బాటిల్ మోయకండి మేడం, మీరు బుక్స్ మోయకండి మేడం, మేము తీసుకుంటాం. అంటే పిల్లలకు కూడా మేడం ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా మన కోసం ఎంత కష్టపడుతున్నారు అని. అవును కదా. అది చాలా అలా మీరు అనుకున్నారా భయం అప్పుడు కూడా లేదా? ఇట్లా అది పేరేంటి, నేను ఇంత స్ట్రెయిన్ అవుతున్నానే ప్రెగ్నెన్సీ లేదు మేడం, అందరూ అదే అనేవారు. పాప నువ్వేంటి 9వ నెల పెట్టి 15 రోజులకు కూడా నేను బండి మీద వెళ్ళానండి స్కూల్కి. బండి మీద వెళ్ళటం, బండి మీద రావటం. నువ్వు ఇప్పటికైనా 9వ నెల వచ్చింది కదమ్మాయి, ఇప్పటికైనా నువ్వు సెలవు పెట్టు అంటే, లేదు నాకు సెలవుల తర్వాత అవసరం, బేబీ పుట్టాక ముందెందుకు, నేను హెల్తీగా ఉన్నాను, నాకు మూమెంట్స్ బాగా తెలుస్తున్నాయి. నేను ఇదే కదా మేడం చెప్తున్నాను, మూమెంట్స్ బాగుండాలి, బాగున్నాయి, స్కానింగ్కి వెళ్ళినప్పుడు అంతా బాగుంది, ఇంక దేనికి నేను భయపడాలి. అంటే అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందే ఇట్లా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు అంతా మీకు డౌట్ లేదు అని అన్నారు కదా లాస్ట్ చేసేటప్పుడు. అంతకుముందు గట్టిగా అనుకున్నారా? ఈసారి మీరు కూడా చెప్పారు నాకు ఈ 5వ సోమవారం నిలబడిపోతుంది అని. ఎక్కడి నుంచి స్ట్రాంగ్, అంటే ఎవరు గ్యారంటీ చెప్పలే, ఏం లేదు, చెప్పలేదు. అది ఒక ఆలోచన ఇట్లా నిలవాలి అనేది. ఒకసారి అయితే అదే నాకు ఇంకా ఏజ్ అయిపోతుంది, మ్యారేజ్ అయ్యి ఇన్నేళ్ళు అయిపోయింది, ఇంక ఇవన్నీ భయపడతా ఉంటే జ్యోతి మేడం అన్నారు, ఓ పంచే నువ్వు, నీకు ఇంక ఈ ట్రీట్మెంట్ పనిచేయదు, మేడం కూడా నిన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పారు, నువ్వు ఐవీఎఫ్కి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళి పాప, ఇంకా నీ వల్ల అవ్వదు. ఎందుకంటే 2019లో మొదలు పెట్టానండి ట్రీట్మెంట్ నేను. 24, 25 నువ్వు ఇన్ని వీడియోస్ విని, ఇన్ని విని, అన్నీ తెలిసి, అన్నీ చదివి నువ్వు మారినప్పుడు ఇంకెందుకు ట్రీట్మెంట్ అంటే, అప్పుడు నేను ఏడ్చాను మేడం మీ దగ్గర. మేడం నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు కానీ మీరు రావద్దని మాత్రం అనొద్దు అని. అప్పుడు కూడా స్కానింగ్ చేయించారండి మేడం, అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు స్కానింగ్ చేసినా బాగుంది కదా, మారాల్సింది నేనే. కాబట్టి మీరే అన్నారు చెట్టును కొట్టాలి, ఒక్కోసారి 10 దెబ్బలకు పడచ్చు, 100 దెబ్బలకు పడచ్చు, పట్టం అయితే గ్యారంటీ. కాబట్టి అలా నాలో నెగిటివిటీని నేనే కొట్టి పడేసాను. అంతే కదా. అప్పుడు పాజిటివ్ గా కూడా అట్లనే అలా పడేసే ప్రయత్నంలోనే ఈ పూజలు ఇవన్నీనండి. దేవుడి మీద నమ్మకం ఎక్కడ అంటే, మనం చేయగానే ఆ బిలీవ్ అనేది పెరుగుతుంది కదా. నేను చేసిన ప్రతిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. ఓకే ఓకే ఓకే. అది అంటే ఎవరికాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. పూజ చేసినప్పుడల్లా పాజిటివిటీ రావడం, నెమ్మదిగా నెగిటివిటీ తగ్గిపోవడం, ప్రతి నెల ఏదో ఒకటి మిరాకిల్ లాగా ఏదో ఒకటి సైన్ కనపడటం. అది పట్టుకున్నారు గట్టిగా. నాకు నిలబడడానికి ముందు మామూలుగా జర్నీ అంటే భయం అని చెప్పాను కదా మేడం. ఆ ముందు నెల మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి నేను. వెళ్తే మా అమ్మగారు దేవుడి దగ్గర ఒక ఫ్లవర్ అంటే సన్నజాజి పువ్వు ప్రతిరోజు, ఆ పువ్వుతో పాటు ఒక మొగ్గ వచ్చేదండి. ఓకే ఓకే. పువ్వు మా అమ్మగారు ఏంటంటే ఆ పువ్వు ఆ మొగ్గతో పాటు దేవుడి దగ్గర పెట్టి, ప్రత్యూషాలు బేబీ ఓకే మీరు బ్లెస్ చేయాలి, మా పాపకు మీరు ఇవ్వాలి అని దేవుడిని అడగటం. ఓకే ఓకే. అడుగుతాను అని నాతో చెప్పారు. అప్పుడు నాకు అనిపించిందంట ఆమంత బాగా మా అమ్మ ఇంత పట్టుదలగా చేస్తుంది, నేనేమో ఇంకెంత పట్టుదలగా ఉండాలి, నేను ఎంత స్ట్రాంగ్ గా తీసుకోవాలి. కాబట్టి నేను కూడా ఇదే పట్టుకుంటాను అని చెప్పి నేనేం చేశానంటే, నేను కూడా ఇంటికి వచ్చాక నన్ను నా బిడ్డని మీరు రక్షించు. ఓకే
అని పట్టుకున్నాను. ఓకే. ఏది పువ్వు పెట్టారా? ఆ, ప్రతిరోజు ఫ్లవర్ అండి. చిన్న అప్పుడు ఏం జరిగిందంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చెట్టుకి రోజు ఒక చిన్న మందార పువ్వే పూసేది మేడం. చిన్న మందార ఓ చిన్న మందార పువ్వు. ఆ పువ్వు నా బిడ్డ మీరు ఓకే, కాపాడాలి. కాపాడాలి. ఓ సో ఆ మంత్ అంతా కూడా ఇలాంటి మిరాకిల్స్, నామం రావటం, అవును. తాబేలు రావటం, చిన్న పువ్వు రోజు ఆ దేవుడి రోజులు దగ్గర పెట్టడానికి ఇవన్నిటి ఉండటం. వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా అసలు ఆ డౌట్ లేదు మేడం. Doubt లేదు, ఇలా పోయింది. ఇవన్నీ అంతే కదా. జరగకపోతే అంత కాన్ఫిడెన్స్ గా ఉండకపోతేనేమో కానీ ఇవన్నీ అవును, అవును. ఓకే, ఓకే. చాలా సో చాలా అలాగా సంతోషం కదా. అలా కన్సీవ్ అయ్యాను మేడం. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా చాలా సాఫ్ట్ గానే Soft గా అయిపోయింది. మధ్యలో కొంచెం 7th month లో షుగర్ అన్నారండి. ఇన్సులిన్ తీసుకుంటే మంచిది అన్నారు. అప్పుడు నేను ఏం భయపడలేదు మేడం. ఇన్సులిన్ బేబీ గురించి మంచిది అన్నారు. సో ఇన్సులిన్ నేనే చేసేసుకునేదాన్ని. అయిపోయింది. దానివల్ల ఎఫెక్ట్ ఏమీ లేదు. ఆఫ్టర్ డెలివరీ చూస్తే మీరు షుగర్ కూడా ఏమీ లేదు. లేదన్నారు. బేబీ కూడా చాలా హెల్తీగా ఉందన్నారు. సో ఇదంతా జరగడానికి సపోర్ట్ మాత్రం మీరు, అంటే అసలు ఇక్కడికి రాకపోతే జరిగేది కాదు. ఎవరు చెప్పి వచ్చారు ఇంత దూరం? అది కూడా మిరాకిలేనండి. మామూలుగా ఫస్ట్లో నేను వేరే చోట ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ రాస్తారు కదా మేడం. అసలు గొప్ప విషయం ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ అన్నది ఏదో పెద్ద ట్రీట్మెంట్ అనుకున్నానండి నేను అప్పుడు. ఓకే, అదేదో ఫాలికల్ పెరగాలంట, రోజు వెళ్ళాలంట, అది ఎంత టెన్షన్ మేడం. డే బై డే స్కానింగ్ అన్న దాని మీద కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. అలా టెన్షన్ గా వెళ్ళినప్పుడు ఒక రోజు ఒక అమ్మాయి నా పక్కన కూర్చుంది. కూర్చుని మీకు ఎగ్ రిలీజ్ అయిందా అని అడిగిందండి నన్ను. లేదు అన్నాను. అంటే ఇక్కడ డాక్టర్లు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తారు, నేను నెల్లూరులో తీసుకున్నాను ట్రీట్మెంట్, ఆండాలి మేడము అని చెప్పిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే మా హస్బెండ్ క్లాస్మేట్ అంట. చూడండి ఎలా జరుగుతుందో మేడం. మనకి అర్హత ఉంటే ఏదో రూపంలో భగవంతుడు మెసేజ్ పంపిస్తాడంటారు కదా. అంటే నాకు కూడా ఫస్ట్ నుంచి న్యాచురల్ గా చెయ్యాలి అన్న ఇది ఉంది. ఇది ఏదో బాగుంది, చక్కగా న్యాచురల్ గా చేస్తే నిజమే కదా, ఇక్కడ ఇంజెక్షన్ చేస్తే గానీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అనుకుంటే ఆ అమ్మాయి పైగా చెప్పడంతో పాటు మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూపించిందండి నాకు. ఇందులో ఉంటాయి వీడియోస్ అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఆ అమ్మాయిని నేను కలవలేదు, ఆ అమ్మాయితో మాట్లాడలా. కానీ ఆ ఒక్క 5 నిమిషాలు ఆ అమ్మాయి మాట్లాడింది నా మనసులో అలా ఉండిపోయింది మేడం. ఉండిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే వైజాగ్లో చాలా పెద్ద హాస్పిటల్, అక్కడికి వెళ్తే బాగా అవుతుందని ఒకరు సజెషన్ ఇచ్చారు. ఎటు వెళ్దాం అన్న డైలమాలో మాకు జర్నీకి వైజాగ్ దగ్గరగా ఉంటుంది మేడం. ట్రైన్ ఫెసిలిటీ అది బాగుంటుంది. నెల్లూరు అనేసరికి కొంచెం ట్రైన్స్ అర్ధరాత్రి టైంలో అంటాం, ఇలా కొంచెం ఎందుకులే అంటే మనకు అప్పుడు తెలియదు కదా ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకటే అని మనం అనుకుంటాం. సో నేను మా హస్బెండ్ వైజాగ్ వెళ్ళామండి. అసలు మేము మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం హాస్పిటల్. అంత పెద్ద హాస్పిటల్ అయ్యుండి అప్పటికి నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. అంతే కదా. ఎన్ని ఎగ్స్ అంటే అన్ని ఎగ్స్ ఐయుఐ చేశారండి అక్కడ 3 times. 20 size అన్ని ఎగ్స్ 8, 9 అలా ఫామ్ అయ్యి మేడం. జస్ట్ ఇంజెక్షన్కే ఆయన నీకు చాలా బాగా ఎక్సైజ్ వస్తుంది, కానీ మీకు అవుతుందో అవదో ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఐయుఐ చేసిన ప్రతిసారి. ఇప్పుడు ఒక డాక్టరే అలా చెప్పినప్పుడు మనకి పేషెంట్గా ఏం అవగాహన ఉంది. అప్పుడు నేను ఏమనుకున్నాను, ఇంకా అసలు నాకు ఈ జన్మకి పిల్లలు పుట్టరు. అప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత మరి నాకు ఎందుకు అనిపించిందో ఒక రోజు ఆ అమ్మాయి చెప్పింది ఆండాల మేడం హాస్పిటల్ అని. నాకు ఎలా ఉందో తెలియదు, మీరు నన్ను తీసుకెళ్లరా అంటే సరే అన్నారు. ఇక్కడ మళ్ళీ మిరాకిల్ ఏంటంటే నేను ఫోన్ చేశాను, అక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా మేడం మీ వీడియోస్లో, చేస్తే మీరు ఎత్తారు. నాకు ఎలా తెలుసు మీరు ఎత్తారంటే వాయిస్ వీడియోస్ విన్నాను అప్పుడు. నేను ఎంత ఆనందపడిపోయానంటే ఆ రోజే సక్సెస్ అయినట్టు. మేడం ఫోన్ డాక్టర్ గారు ఎత్తారని చేసిన ఫోను అంటే ఏదో ఒక తెలియని ఆనందం మేడం. మేడం ఎత్తారు, ఆ మేడం దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ఇంకే అయితే అక్కడే అవుతుంది లేకపోతే అవ్వదు అన్నది ఎందుకు పడిందో తెలియదు మేడం. అయితే అక్కడే అవుతుంది లేకపోతే ఇంకెక్కడికే వద్దు అని స్టార్ట్ చేసిన జర్నీ వచ్చేసింది. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా? ఆయన అంటే ఇన్నేళ్ళు ఓపిక తిప్పడం కదా.
అస్సలు ఎప్పుడు అవును. విసుక్కోకుండా. అవును. అసలు ఆయన రాకపోయినా 4, 5 సార్లు నేనే వచ్చేసేదాన్నండి. అవును. 120 అలా ట్రైన్ దిగటం 1:30కి. ఆ! ఆ వెయిటింగ్ రూమ్‌లో 4 దాకా కూర్చోవటం. అంటే ఆ! నాకు భయం లేదు. కానీ అవును. ఆటోలో ఎక్కితే భయం అవును. అంతే అంటారని, కదా! మా హస్బెండ్ కోసం మా అమ్మగారు భయపడతారని అవును. వెయిటింగ్ రూమ్‌లో 5 దాకా కూర్చొని ఆ! ఆటో మాట్లాడుకొని వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని నేను ఆ! టెస్టులు చేయించుకొని వెళ్ళిపోయేదాన్ని 4, 5 సార్లయినా. భయపడలా. ఓకే. ఆ! అప్పుడు కూడా భయపడలేదు మేడం. భయపడలేదు. రావటం, వెళ్ళటం. మానేద్దామేమో. మధ్యలో కరోనా టైంలో ఆ అవును. ట్యూబు పోవటం, డిప్రెషన్ వల్ల మానేశాను గానీ మనసు 1 ½ ఇయర్ అది కూడా బ్రేక్. తర్వాత అసల కదా! అన్ని సార్లు ఈ 6 ఇయర్స్ ఆయన ఇంకా మానేద్దామని గానీ, ఇంక వదిలేద్దామని గానీ ఎప్పుడూ అనలేదండి. అలా అదే గొప్ప మంచి సపోర్ట్. బయట వాళ్ళు ఏమి ఇంత దూరం పోతున్నావే, తొందరగా ఏదో ఒకటి ఐవీఎఫ్ చేసుకోకూడదా? అట్లా అది ట్యూబ్ పోయినప్పుడు ఆ డాక్టర్ గారు అడిగారు, "నువ్వు ఎక్కడ చూపించుకుంటున్నావు?" అని అడిగితే నేనిలా, "మరి నీకు ఈ ఇన్నేళ్ల నుంచి వెళ్తున్నాను అంటున్నావు కదా! నీకు ఏ ఐవీఎఫ్ అయినా సజెస్ట్ చెయ్యాలి కదా! నువ్వు ట్రీట్మెంట్ లేట్ అయిపోవట్లేదా?" అన్నారు. హ్మ్. హ్మ్. ఆవిడ హ్మ్. నన్ను క్వెషన్ చేశారండి. అవును. ఆ! అంటే నేను, లేదండి నేను ఎందుకంటే మెడిసిన్ తీసుకోకుండా వచ్చింది మేడం అప్పుడు. అవును. అది రావటం ట్యూబ్‌లో వచ్చింది గానీ, అవునులే. అప్పటికి 6 మంత్స్ ముందు నుంచి అసలు ఏ మెడిసిన్ లేదు. లేదు. లేకుండా కరోనా టైం కదా! నేచురల్‌గా నేను వాకింగు, డైట్, అవును. ఎక్సర్సైజ్ చేయటం వల్లే వచ్చింది. కాబట్టి అది పాజిటివ్ కదా మేడం. అసలు ఒక్కసారి కూడా రాలేదండి అంతకుముందు. ఎంత అవును. ట్రీట్మెంట్ అవును. ఐయుఐ చేయించుకున్నా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా రాలా. పోతే ట్యూబ్‌లో వచ్చింది గానీ, సరే ఇంకా వాళ్ళకి తెలీదు చెప్పినా అర్థం కాదు అని చెప్పి నేనింకా దాన్ని సరే. కంటిన్యూ చేయలేదు మేడం. అనేవారండి ఏం డబ్బులు పెడితే అయిపోతుంది. 3, 4 లక్షలు ఖర్చు పెడితే చక్కగా ఐవీఎఫ్ చేయించేసుకుంటే అయిపోతుంది కదా! డబ్బులు గురించి ఏముంది? అవును. ఫైనాన్షియల్‌గా అంతా బావుంది కదా! 4 లక్షలు ఖర్చు పెడితే హాయిగా అవును. మీరు అయిపోతది కదా! అయిపోతుంది కదా! నాకొస్తే నేచురల్‌గా రావాలి గానీ ఐవీఎఫ్‌కి వెళ్ళకూడదనేది ఫస్ట్ నుంచి ఉంది మేడం. ఉంది. ఐయుఐ కూడా వద్దని. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సపోర్ట్ తీసుకుంటావా అని అడిగారు ఇంకోండి. 2 ఇయర్స్ అవును. తర్వాత. అవును. అంతా బావుంది కదా పాప అని. లేదు మేడం నేను నేచురల్‌గానే తీసుకుంటాను. తీసుకుంటాం. నాకు ఆ నమ్మకం ఉంది ఉంది. ఇక్కడికొచ్చాక మీ మీద. మీరు ఖచ్చితంగా నాకు నేచురల్‌గా ఇస్తారు అని చెప్పి, కాబట్టి నేను అలా అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యాను మేడం. కదా! చాలా చాలా సంతోషం. ఆ ఓపిక, పట్టుదల, ఆ అవును. మార్పు, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అవును మేడం. కదా! మీ హస్బెండ్ మీరు చెప్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహరాజు. మా వైఫ్ చెప్పినట్టు మాకు 10 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. 2015లో అయ్యింది. మేము 2 ½ ఇయర్స్ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదండి. ఎందుకంటే తను ఒక చోట వర్క్ చేసేది, నేను ఒక చోట వర్క్ చేసేవాడిని. ఒక 2 ½ ఇయర్స్ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. 2 ½ ఇయర్స్ తర్వాత అందరూ చెప్తూ ఉంటారు కదా! పేరెంట్స్ వాళ్ళు అందరూ. లేట్ అవుతుంది కదా! ఎందుకు ప్లాన్ చేసుకోండి అంటే, మాకు ఉన్న లోకల్‌లోనే ఒక హాస్పిటల్‌కెళ్ళాము. ఆవిడ కూడా ఫేమస్. ఊర్లో ఫేమస్. హస్తవాసి మంచిది. అంతా బావుంది. వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పటికి కొన్ని టెస్ట్‌లేవో చేసి, మీకు కౌంట్ కొంచెం తక్కువగా ఉంది. మెడిసిన్ అది వాడాలి అన్నారు. ఒక 6 మంత్స్ చూపించుకున్నాం. చూపించుకున్నాక ఇంజెక్షన్‌లవి చేసేవారు. అంతా బానే ఉంది. కానీ ఫార్మ్ అయ్యేది కాదు. తర్వాత తను చెప్పినట్టు మా ఫ్రెండ్ అదే హాస్పిటల్‌లో కనిపించి, ఇలా నెల్లూరు అండాలమ్మ హాస్పిటల్ గురించి చెప్పారు. అలాగే వేరే మా కాలేజీలో వైజాగ్ హాస్పిటల్ గురించి చెప్పారు. మేము రెండిట్లో ప్లాన్ చేసుకుని, వైజాగ్ కన్వీనియంట్ కదా మనకి ట్రైను. నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాము. మళ్ళీ అక్కడ నైట్ ఎక్కితే ఇక్కడ మార్నింగ్ దిగుతాము. కన్వీనియంట్‌గా ఉంది. నెల్లూరు అంటే అర్ధరాత్రి అది దిగాలి. కొంచెం ఇబ్బంది కదా అని అటు ప్లాన్ చేశాము. వెళ్ళిన వెంటనే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఏదో క్లీన్ చేయాలని ల్యాప్ ఏదో చేశారు తనకి. అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి ఐయుఐ స్టార్ట్ చేస్తారు వెంటనే ఇమీడియట్‌గా. 3 ఇయర్స్ అయిపోయింది కదా! 3 ½ ఇయర్స్ అయిపోయింది కదా! కౌంట్ తక్కువగా ఉంది కదా! ఐయుఐకి వెళ్ళిపోతే బాగుంటుంది అన్న. పోనీ ఐయుఐ చేసేటప్పుడు కూడా తను చెప్పేది, ఆయన ట్రీట్మెంట్ చేస్తూ మొటిలిటీ తక్కువగా ఉంది కదా మీ హస్బెండ్‌కి, ఎందుకు ఈమెకి అవ్వదేమో అని నర్సులతో మాట్లాడేవారంట. ఒక డాక్టర్ అయ్యుండి పాజిటివ్‌నెస్ అనేది సెండ్ చేయకుండా పేషెంట్ దగ్గర అలా నెగటివిటీగా మాట్లాడితే ఇంకేమి సక్సెస్ అవుతుంది? తన ఆ ఫీలింగ్ ఉండిపోయేది తనకి. ఇలా అన్నారు డాక్టర్ గారు, కౌంట్ తక్కువగా ఉందంట, మొటిలిటీ తక్కువగా ఉందంట అని. ఒకసారైతే
అదే ఫామ్ అయినట్టుంది. ఒక ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి చిన్న చిన్న ఉండల కింద వచ్చిందని, అంటే అది ఫామ్ అయినట్టు. ఎందుకు ఫామ్ అవ్వలేదంటే టెన్షన్. అప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఏవి తెలియక, పాజిటివ్నెస్ అవి ఏం లేక ఇవన్నీ మాకు తెలీదు. 1 ఇయర్ అయిన తర్వాత ఇంకా ఆయన ఐవీఎఫ్ చేంజ్ చేసుకోండి, మీకు అవ్వదు, 3 to 4 టైమ్స్ ఐయుఐ చేసాం కదా, మీకు ఇంకా అవ్వదు, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అన్నారు. మాకు అసలు ఇష్టం లేదు ఐవీఎఫ్కి వెళ్ళటం. సరే, అప్పుడు 2 ఆప్షన్లో మనం ఇది చూస్ చేసుకున్నాం కదా, అటు కూడా వెళ్దాము. తను చాలా పాజిటివ్గా చెప్పింది మేడం గురించి. ఒకసారి అటు వెళ్దాము అనగానే వచ్చాము. వచ్చిన రోజు నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్. వే ఆఫ్ రిసీవింగ్ కానీ, వే ఆఫ్ ట్రీటింగ్ కానీ అసలు చాలా పాజిటివ్ వైపు. ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఎన్ని రోజులైనా ఇక్కడే చేయించుకోవాలని ఫస్ట్ నుంచి అలాగే అనుకున్నాము. డైరెక్ట్గా ఎవ్రీ మంత్ వచ్చేది. ఎప్పుడైనా నాకు కుదరకపోయినా తనే వచ్చేది. నేను ఒక 5 to 6 టైమ్స్ ఏమో రాలేదేమో. 2019 జాన్లో స్టార్ట్ చేసాం మేము. 20 జాన్ వరకు వచ్చాము. జస్ట్ 20 మార్చ్ నుంచి కోవిడ్ వచ్చింది. అప్పుడు ఎందుకు జర్నీ రిస్క్ అని మానేసాము. కానీ 20 జూలైలోనే మాకు ఫస్ట్ టైం సక్సెస్ అయింది. అది ట్యూబ్లో వచ్చింది. లోకల్గా ఇక్కడ మేడం ఫోన్ చేస్తే, వద్దులే పాప, ట్యూబ్లో జర్నీ చేయకూడదు, అక్కడే మీ లోకల్లో చూపించుకోండి అని చెప్పారు మేడము. అక్కడ లోకల్లో చూపించుకుంటే ఇంజెక్షన్ చేశారు, క్లియర్ అయిపోయింది. అప్పుడు ఆ 6 months మేము జాన్ టు జూలై వరకు ఏ మెడిసిన్ వాడలేదు, జస్ట్ డైట్, వాకింగ్ అంతే. మళ్ళీ 21 మార్చ్ వరకు కూడా ఫుడ్ లేదు, మెడిసిన్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ డైట్, వాకింగ్, దాంతోనే మళ్ళీ మార్చ్లో కూడా సక్సెస్ అయింది. కాకపోతే సేమ్ ట్యూబ్లో వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, 2 టైమ్స్ ట్యూబ్లో వచ్చింది కదా, ఎందుకమ్మా రిస్క్, నెక్స్ట్ టైం అది ఉంచినా మళ్ళీ అక్కడే ట్యూబ్లోనే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. మేడం వాళ్ళకి ఫోన్ చేస్తే, కరెక్టే పాప, అది అలాగే అవ్వచ్చు, వాళ్ళు ఎలా చెప్పారో అలా ప్రొసీడ్ అవ్వండి అన్నారు. సో ట్యూబ్ తీస్తారు. అప్పుడు 2 ట్యూబులు ఉంటేనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తీసేసారు కదా, మనకి 50% ఛాన్స్. అప్పుడు కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ, ఐవీఎఫ్కి వెళ్తే బాగుంటుందేమో అన్నట్టుగా చెప్పారు డిశ్చార్జ్. అది ఉండిపోయింది తనకి. నేను ఏంటంటే కోవిడ్ కదా, జర్నీ ఎందుకని నేను ఒక 1 year అసలు ఏం రెస్పాన్స్ అవ్వలేదు, తనని కదపలేదు కూడా, వెళ్దామా అని. తను కూడా కొంచెం లోగా ఫీల్ అయ్యింది, రాలే. ఒక 2.5 years బ్రేక్ తీసుకున్నాం. 21 మార్చ్ నుంచి మళ్ళీ 23 వరకు, ఆల్మోస్ట్ 23 జూలై ఎప్పుడో వచ్చినట్టున్నాం మళ్ళీ. అప్పటి వరకు కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఏమీ లేదు. మళ్ళీ తనకే ఒకసారి వెళ్దాం అనిపించింది, మళ్ళీ వచ్చాము. వచ్చినప్పటి నుంచి ఎవ్రీ మంత్ మేడం ఒకటే చెప్పేవారు, జ్యోతి మేడం కానీ, ఆండాల్ మేడం కానీ, మీ దగ్గర ప్రాబ్లం ఏమీ లేదమ్మా, మీకు మొటిలిటీ ఇంకా బాగుంది, కొద్దిగా తక్కువ ఉందంతే, అది ఇబ్బంది ఏం కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ మేము సక్సెస్ చేసామని కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూపించారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన సపోర్టు, మన ఫ్యామిలీ సపోర్టు ఎంతవరకు ఇవ్వగలమో వాళ్ళకి అంత ఇస్తే, వాళ్ళు అంత పాజిటివ్గా టర్నప్ అయ్యి అంత స్పీడ్గా రికవర్ అవుతారని నా ఎక్స్పీరియన్స్, నేను అబ్జర్వ్ చేసింది. మా ఇంట్లో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడు కూడా ప్రెషర్ లేదు, లేట్ అవుతుంది, మీరు ఇంకా ఇవ్వరా అని ఆ ప్రెషర్ అయితే లేదు. కానీ యాజ్ ఎ లేడీగా వాళ్ళకి డేట్ టైము అవి, వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి, దాన్ని వాళ్ళు ఎంత తొందరగా రికవర్ చేసుకోగలిగితే అంత తొందరగా సక్సెస్ అవుతారని నా ఫీలింగ్. ఎప్పుడూ మేడం ఒకటే చెప్పేవారు, ఏ ప్రాబ్లము లేదు పాప, నీకు 100% అవుతుంది, చేసి పెట్టే బాధ్యత నాది, నువ్వు ఆ పాయింట్ తీయట్లేదు, నువ్వు ఎక్కడో ఒక స్ట్రెస్ లెవెల్లో ఉండిపోతున్నావు, అది మైండ్లోంచి నువ్వు ఎప్పుడు తీస్తావో నీకు అప్పుడు సక్సెస్ అవుతుంది అని చెప్పేవారు. తను కూడా చాలా కష్టపడింది, మేడం చెప్పే సజెషన్స్ అన్నీ తీసుకుని దాని నుంచి బయటికి రావడానికి పూజలు, వ్రతాలు, గుడికి తీసుకెళ్ళడం. నేను కూడా ఏంటంటే, జ్యోతి మేడం ఒకటి చెప్పేవారు, హస్బెండ్ కపుల్ వాక్ చెయ్యాలి, రోజు కపుల్ వాక్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫ్రీ అవుతారు, రిలాక్స్ అవుతారు, వాళ్ళు ఏంటంటే అన్నీ చెప్పుకోలేరు, మీరు కొంచెం పుషప్ ఇచ్చి వాళ్ళని కదిలిస్తూ ఉంటే వాళ్ళు ఫ్రీ అప్ అయ్యి అందరూ చెప్తారు, మీరు కూడా ఫ్రీగా మాట్లాడండి, అప్పుడు బాగుంటుందని చెప్పేవారు జ్యోతి మేడం ఎప్పుడు. అలాగే వెకేషన్కి వెళ్ళండి, ఎక్కడికన్నా ట్రిప్ కింద, ఎక్కడికైనా పర్వాలేదు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదు, ఒక ట్రిప్ కింద తీసుకెళ్తే వాళ్ళు ఒక రిలాక్స్ మోడ్ వస్తుంది అని చెప్పేవారు. నేను నా కాలేజీ టైమింగ్స్ అవి కుదరక అలా నెగ్లెక్ట్ చేశాను. కానీ 23rd డిసెంబర్లో అనుకుంటా ఇలా టెంపుల్స్కి అది తీసుకెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి తను చెప్పినట్టు అన్నీ 1 by 1 అన్నీ పాజిటివ్ వైబ్స్ అన్నీ ఒకదానికొకటి యాడ్ అయ్యి
బాగుంది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే అదండి. మనం ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళని, వాళ్ళు అంత తొందరగా రికవర్ అవుతారు. చిన్న చిన్నవున్నా దానికి ఏం చెయ్యాలి అనేది మేడం వాళ్ళు సజెషన్ ఇస్తారు. అది ఫాలో అయ్యి మనం చేసుకుంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతుంది. మేము చేసిన తప్పేంటంటే డైరెక్ట్ ఇటు రాకుండా అటెళ్ళాము. అదే ఇటొచ్చుంటే 2018లోనే ఇక్కడొచ్చుంటే 18-20 గ్యాప్‌లో మాకయిపోయేది. 19లో స్టార్ట్ చేసాము. కోవిడ్ వచ్చింది. మెడిసిన్ స్టాప్ చేసేసాము. 2 ట్యూబ్ అయ్యింది. అని నేను అనుకుంటాను. ఒక్క 1 ఇయర్ ఇటొచ్చుంటే ఈ పాటికే మనకి 6, 7 ఇయర్స్ బేబీ ఉండేదేమో అని అనుకుంటూ ఉంటాను అప్పుడు. హ్మ్. అదండి నా ఎక్స్‌పీరియన్స్. ఓకే. సార్ మాట్లాడతారు. మీ పట్టుదలకి, ఓపికకి. ఎందుకంటే ఆల్ ద వే వెన్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ భీమవరం, అంత డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని. ఎంత ఓపికగా పట్టుదలగా వస్తున్నా. నియర్లీ 8 అవర్స్ 8 అవర్సా 8 అవర్స్ జర్నీ. 8 అవర్స్ జర్నీ, ఆడ్ టైంలో రావడం, తర్వాత రిజర్వేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అయినా ఇయర్స్ టుగెదర్ ఎవ్రీ టైం పట్టే కొద్దీ మేము కూడా కొద్దిగా ఆలోచించేవాళ్ళం ఎట్లా చేయాలని. బట్ అల్టిమేట్గా మీ పేషెన్స్, మీరు చేసిందే మీకు అన్ని హెల్ప్ చేసింది. డెఫినెట్గా మీరు ఈరోజు షేర్ చేసుకున్న విషయాలన్నీ చాలామందికి హెల్ప్ అవుతుంది. మనుషులు అన్నాక డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు, ఆలోచన విధానం అంతా. ఇప్పుడు ప్రజెంట్ డే విషయంలో ఏంటంటే ఏది కూడా స్థిమితంగా అర్థం చేసుకొని చెయ్యాలి అనే ఆలోచన ప్రజల్లో తగ్గిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్తో మాట్లాడాలి అంటే మా వర్క్ అంతా ఆపుకొని ఇట్లా ఒక హాఫ్ డే అందరినీ పిలిస్తే రానివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దాన్ని చాలా డిఫికల్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే ఇది మా కోసం కాదు, వాళ్ళకి ఏదన్నా మీ బయట వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం. మేడం కూడా ప్రిపేర్ అయింది చెప్పడం. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మేడం ఇంకా మాట్లాడితే లేట్ అయిపోతుందని మాట్లాడలేదు. సో ఓకే, ఎనీహౌ ఎవరికైతే ఆ గట్టి సంకల్పం ఉంటుందో, చాలా సందర్భాల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు డైట్ చేయండి, వాకింగ్ చేయండి అని చెప్తాం. ఎవరైతే చేసి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారో వాళ్ళే వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకోగలరు. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు చెప్పారు, ఆ డయట్ వాకింగ్ చేసినప్పుడే, మనం అనుభవించినప్పుడే, మనలో మార్పులు మనకు తెలిసినప్పుడే నెక్స్ట్ స్టెప్ మనం ముందుకు పోతామని. అది వెరీ మచ్ ట్రూ. ఇట్లా మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ల మీ కష్టం 1 గంటలో మాట్లాడేశారు. 10 ఇయర్స్లో మీ జర్నీ ఏందని. మా దగ్గరికి ఎంతోమంది పిల్లలు లేట్ అయి వస్తారు. వాళ్ళు మీలాంటి వాళ్ళు పోయి అందరినీ కలిసి మీ అనుభవం ఏందంటే వాళ్ళు ఎంతమందిని మీట్ కాగలరు, ఎంతమందితో మాట్లాడగలరు. సో అట్లా లైవ్గా మీరు వచ్చినప్పుడు మీరు షేర్ చేసేది వాళ్ళ జర్నీ మీలాగే ఉండే వాళ్ళకి. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు పట్టింది ఈ మార్పులన్నీ రావడానికి. ఇవన్నీ తెలుసుకున్న వాడికి అంత టైం పట్టదు. ఆల్రెడీ మీరు 4 అంతస్తులు ఎక్కేశారు. అక్కడ విషయాలు చెప్పేస్తే వాళ్ళ ట్రావెల్ 4వ అంతస్తు నుంచి ఉంటుంది. సో ఇటువంటివన్నీ ఏంటంటే పూర్తిగా వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది. వీడియోస్ చూస్తే వాళ్ళు ఏమేమి ఎందుకు చేయాలో ఫస్ట్ తెలుస్తుంది. అది తెలుసుకొని చేస్తే డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యలో నుంచి బయటకు వస్తారు. సో మీ ఓపికకి మెచ్చుకోవాలి, అంత దూరం నుంచి రావడం.
భీమవరం అనేది ఏదో మన పక్కన కాదు, పక్కన జిల్లా కాదు, లాంగ్ డిస్టెన్స్. సో మీరు చెప్పినట్టు కొన్నిసార్లు మీరు ఒంటరిగా కూడా వచ్చేసేవాళ్ళు లీవ్. సో మీ యొక్క ఓపిక, మీ యొక్క పట్టుదలే మీ సమస్యకి పరిష్కారం చూపించింది. అవును మేమంతా సార్. అలా కన్వర్ట్ చేసింది కూడా మీరే సార్. మేడము, మీరు, జ్యోతి మేడము, స్టాఫ్ అందరూ కూడా చాలా మోటివేట్ చేసేవారు సార్. ఇంత టైం తీసుకుని ఒక పేషెంట్ని ట్రీట్ చేయటం అనేది చాలా రేర్ సార్. బయట ఎక్కడా కూడా ఒక పేషెంట్కి ఎంత టైం, ఒక సింగిల్ పేషెంట్కి ఎంత టైం కేటాయించడం. జనరల్గా ఏంటంటే డైట్ ఫాలో అవ్వాలి, కపుల్ వాక్ చేయాలి, లేకపోతే మెడిటేషన్ చెయ్యాలి. ఇవన్నీ ఎందుకు? మెడిసిన్ తీసుకుంటే, మెడిసిన్ వేసుకుంటే వచ్చేయాలి కదా. ఇలా జనరల్గా మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో అది ఉంది సార్. కానీ అది కరెక్ట్ కాదు అని మేడము, మీరు ప్రూవ్ చేశారు సార్. చాలా మందికి సక్సెస్ చేశారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ మాకైతే. అదే ఇవన్నీ ఎక్కువ మందికి తెలిసి ఎక్కువ మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది నిజం సార్. ట్రూ, ఇట్స్ ట్రూ సార్. యాక్చువల్గా మన మైండ్ అనేది పాజిటివ్గా లేకపోతే దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మేము ఎక్స్పీరియన్స్ చేసాము. మాకు అవుట్పుట్ వచ్చింది. సో అందరూ అది ఒకసారి చూసుకుంటే అందరూ సక్సెస్ అవుతారు సార్. తప్పకుండా అందరూ సక్సెస్. సో అందులో ఇప్పుడు చాలామంది అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ ముందు మీకోసం పిల్లల్లాగా తీసుకునే వాళ్ళు ఒక గ్రూప్ అయితే, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు కూడా ఇట్లా రాండి, వచ్చి వినండి అని అంటే ఏదో ఒక క్యాజువల్గా తీసుకొని పోకపోతే ఏం లేకపోతే ఎప్పుడో పోతామని, దాని సీరియస్నెస్ ఏమి చీమ కుట్టినట్టు కూడా ఎక్కటల్లా. కాబట్టి ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలది, ఆ ఫ్యామిలీది లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి బిడ్డ కలగాలంటే మనం ఏమేం చేయాలో అవన్నీ తెలుసుకొని చేయాలి. ఆ తర్వాత ఎట్లుండేది నెక్స్ట్, అది చేయడానికే, తెలుసుకోవడానికే ఓపిక లేకుండా, తెలుసుకున్నవి చేయడానికి ఓపిక లేకుండా ఉంటే ఎవరో నష్టపోరు. ఫస్ట్ ఆ కుటుంబం నష్టపోతుంది, తర్వాత ఆ వ్యక్తి సమాజంలోకి పోతాడు, కాబట్టి సమాజం నష్టపోతుంది. మీరు ఇవన్నీ బాగా ముందు చేసి తర్వాత మీ కొడుకు వచ్చాడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది మీ చైల్డ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయండి, మాట్లాడటం కానీ చెప్పడం కానీ. తర్వాత మీరు టీచర్గా ఉన్నారు కాబట్టి ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు లీవ్ పెట్టకుండా స్కూల్కి పోయి ఆ వర్క్ చేయడం, అదంతా ఏంటంటే ఎక్కడో ఒక డిటర్మినేషను, తర్వాత ఏదో అయిపోతుందనే భయం లేదు. అప్పుడే మనం అటువంటివి చేయగలం. ఈ కాలంలో ఎగ్జాక్ట్గా అదర్ గ్రూప్ ఉంది. వచ్చినప్పటి నుంచి అసలు లేచి ఎక్కడికైనా నడవచ్చా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు ఒక వర్గం. అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అనేది. అదర్ మీ బోటి వాళ్ళు ఏంటంటే మీరు 9th month దాకా, పాతకాలంలో అంతా అటు జరిగేది, కానీ ఇప్పుడు అట్లా అందరు లేరు. మన వర్క్ మనం. ఇంకోటి ఏంటంటే నేను 10th క్లాస్ డీల్ చేస్తాను సార్. ఆ పిల్లలకి మన వ్యక్తిగత విషయాల కోసం వాళ్ళు మనం సఫర్ చేయకూడదు, సబ్జెక్ట్ పోతుంది. సో అందుకని నేను అసలు మార్నింగ్ ఈవినింగ్ క్లాస్లో ఎక్స్ట్రా వర్క్, లాంగ్ పీరియడ్స్ ఏది వదలలేదు. ఇన్ టైం కంప్లీట్ చేశానండి సిలబస్ అన్నీ. అందుకని పిల్లలకు కూడా అదే గౌరవం ఉంటుంది సార్. మనం ఏది ఇస్తామో వాళ్ళు మనకు అదే ప్రేమనిస్తారు కదా తిరిగి. కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టం, మేడం మీరు మా కోసం ఇలా చేశారు. ఆ స్టాఫ్ కూడా అదే గౌరవం. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా చాలా పర్ఫెక్ట్గా అన్నీ చేసింది. అంటే మన వృత్తిని మనం గౌరవించలేనప్పుడు పిల్లలకు కూడా గౌరవం ఉండదండి. మన వృత్తిని మనం గౌరవించినప్పుడే వాళ్ళు మన నుంచి ఏదైనా నేర్చుకుంటారు. కాబట్టి నేనున్నంతకాలం నేను ఎంతవరకు అయితే మ్యాక్సిమం వెళ్ళగలనో చెప్పగలనో అంతవరకు పూర్తిగా చెప్పాలి అన్న ఒక ఇంటెన్షన్తోనే వెళ్ళాను సార్. మామూలుగా ఏ దేశమైనా ముఖ్యంగా ఆధారపడేది తల్లి మీద. తల్లి ఎంత గొప్పగా ఉంటే పిల్లలు అంత గొప్పగా ఉంటారు.
తర్వాత స్థానం గురువు, టీచర్ ఎంత గొప్పగా ఉంటే పిల్లలు అంత ఉన్నతమైన స్థాయికి పోతారు. సో తెలియకుండానే మదర్ని కాపీ చేస్తారు, పేరెంట్స్ని కాపీ చేస్తారు, చిల్డ్రన్ని, టీచర్స్ని కూడా కాపీ చేస్తారు. ఇప్పుడు చాలా సమాజంలో మనం చూసినప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఒకప్పుడు ఉండే ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతూ వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరేమంటున్నారు, నేను మన వ్యక్తిగత విషయాల కోసం మన డ్యూటీ మనం సిన్సియర్గా చేయాలి కదా అని మీరు చేశారు, డెమాన్స్ట్రేట్ చేశారు, అది మీకు ఇష్టం కాబట్టి చేశారు, పిల్లలు అది రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్లో కూడా అది కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది సొసైటీలో ఇంటరాక్ట్ చేసేటప్పుడు ఏంటి ఇలా ఉన్నారే అనిపిస్తుంది. యంగ్స్టర్స్ ఏ లెవెల్లో అయినా, అది నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదో ఒక క్లరికల్ స్టాఫ్ కావచ్చు, ఏ లెవెల్లో అన్నా ఉండనండి, ఏదైనా మనం బాగా చేయగలిగినప్పుడే మనకి గుర్తింపు ఉంటుంది, మనం ఉన్నతమైన స్థాయికి పోగలుగుతాం. దానికి టైం ఇవ్వాలి, కష్టపడాలి. అవన్నీ ఏమి చేయకుండానే నేను ఉన్నతమైన స్థాయికి పోవాలంటే పోలేను. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మంచి బేబీని తయారు చేయాలి అని అంటే మీరు ఏమేం చేయాలో ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, దానికి సంబంధించిన వీడియోస్ చూడండి, దానికి సంబంధించిన బుక్ కూడా ఉంటుంది, అది చదవండి. డౌట్స్ ఏమన్నా వస్తే మా వాళ్ళు ఏమన్నా అడిగినా చెప్తారు. సో మీరు అంత దూరం నుంచి వచ్చి డెలివరీకి కూడా మామూలుగా ఏంటంటే ట్రీట్మెంట్కి రావడం అనేది అంత దూరం నుంచి అంటే అప్పుడు అవసరం ఉంది కదా అని వస్తారు. భీమవరంలో చాలామంది డెలివరీ చేసేవాళ్ళు ఉంటారు, డెఫినెట్గా అది పెద్ద టౌన్. సో యూ కేమ్ ఆల్ ద వే టు నెల్లూరు. వి ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మేడం చేతులు మేంచే బిడ్డని తీసుకోవాలన్నదే నా కోరిక సార్. నేను 3rd monthలో ఉన్నప్పుడు వస్తానంటే వద్దన్నారు, 5th month 7th month. ఇంక ఈసారి డెలివరీకి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వస్తాను మేడం అంటే, ఎందుకు పాప నువ్వు అంత గట్టిగా పట్టుకున్నావు? డెలివరీకి కూడా వద్దన్నారు సార్ మేడం. అయిన తర్వాత బాబు తీసుకుని వద్దురే కానీ పాప ఎందుకు, జర్నీ ఇబ్బంది కదా. లేదు మేడం నేను మీ దగ్గర తీసుకుంటాను. అది బ్లెస్సింగ్ సార్. కృతజ్ఞత అనే మాట కొన్ని సార్లు చాలా చిన్నది అయిపోతుంది, కాబట్టి కృతజ్ఞత కాదు, అది ఎంత చెప్పుకున్నా తక్కువ. మీరు ఇద్దరు ఇచ్చిన బ్లెస్సింగ్గా భావిస్తున్నామండి బేబీని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.